రైట్, మనతో పాటు ఏదైతే దీక్షా దివాస్ సంబంధించి తెలంగాణ భవన్లో సంబరాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. శ్యామల గారు చెప్పండి, దీక్షా దివాస్ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? అప్పటి ఉద్యమంలో మీకు నచ్చిన విషయము, అలాగే ఇప్పుడు అధికార మార్పు జరిగినాక ఎట్లా ఉన్నది? దీక్షా దివస్ అంటే మాకు గుర్తుకొచ్చేది కేసీఆర్ గారి దీక్షనే అండి. క్లియర్గా వారు దీక్ష ఎప్పుడైతే చేపట్టిరో అప్పుడు మేము ఇంకా చాలా చిన్నపిల్లలం, స్కూల్కి వెళ్తుండే. ఎప్పుడైతే న్యూస్లలో ఇట్లా తెలంగాణ గురించి కొట్లాడుతున్నారు అని అంటే మాకు అప్పుడు అంత అవగాహన లేకుండే. బట్ ఎప్పుడైతే మేము ఆ స్కూల్ టైమింగ్ నుంచి బయటికి వచ్చినామో, తెలంగాణ రాష్ట్రం వస్తే మనకేం జరుగుతుంది అనేది తెలుసుకున్న తర్వాత కేసీఆర్ గారు చేసిన పని మీద మాకు చాలా అభిమానం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక దేవుడులాగా భావిస్తున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు ఒక సీఎం ఉండొచ్చు, కానీ తెలంగాణకి మాత్రం తెలంగాణ తెచ్చిన సీఎంగా కేసీఆర్ గారు ఎప్పటికీ హిస్టరీలో మిగిలిపోతారు. దీక్షా దివస్ అనేది కేవలం ఆయన ఒక్కరి కోసం కాదు, తెలంగాణ కోట్ల ప్రజల కోసం, వాళ్ళ బాగు కోసం ఆయన ఈ దీక్షని చేపట్టడం జరిగింది. అండ్ ఎంతోమంది అంటే కేసీఆర్ గారి కంటే ముందు ఎంతోమంది ఉద్యమం చేపట్టిన కేసీఆర్ గారు చేపట్టిన ఉద్యమమే సక్సెస్ అయింది. ఎంతోమంది ప్రజలని ఏకతాటిగా తీసుకొని వచ్చి తెలంగాణ వాదిని ఆయన ప్రతి ఒక్క గుండెల్లో నింపిన తర్వాత తెలంగాణ గురించి ఎంతోమంది ప్రజలు వచ్చి 1200 మంది పిల్లలు బలిదానాలు చేసుకుంటే వారితో పాటు చావు నోట్ల తల పెట్టిన కేసీఆర్ గారు ఉద్యమం చేసిరు కాబట్టి ఈరోజు మనకి తెలంగాణ వచ్చింది. అండ్ మనమందరం తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా వారి నాయకత్వంలో ఎంత సుభిక్షంగా ఉందో ప్రజలందరూ కూడా తెలుసు. రైట్, అయితే ఇప్పుడు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆనవాళ్ళే లేకుండా చేస్తాం కేసీఆర్ అంటారు, సాధ్యపడుతుందంటారా? కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే వాళ్ళ తాతల తరం కూడా కాదు. కేసీఆర్ గారిని కాలి గోటి కూడా పనికిరాని వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు లేకుండా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే ఆ పదవులు లేవు, ఆ కాంగ్రెస్ పార్టీ అనేటిదే లేదు. సో అట్లాంటి ఆలోచన ఎవరు చేసినా కూడా అంత సీన్ లేదని చెప్పేసి ప్రజలే వారికి చెప్పడం జరుగుతుంది. సో ఆనవాళ్ళు చేర్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వ్యక్తి మాట్లాడుతారో ఆయన ఆనవాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అసలు లేకుండా చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే ఇప్పటి తెలంగాణకి అప్పటి తెలంగాణకి మీరు గమనించండి. నేను గమనించడం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు 10 నెలల నుంచి ఎట్లుందో, 10 ఏళ్ల ముందు ఎట్లుందో అది కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టే ఎంత వ్యతిరేకత వస్తున్నది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అసలు పబ్లిక్లో ఎంత మైనస్ పాయింట్ అయిందంటే అసలు ఏ స్కీమ్ కూడా వాళ్ళు అమలుపరిచిన 6 గ్యారంటీలు ఇప్పటివరకు నెరవేర్చలేదు. అదే తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నారంటే ఆయన చెప్పకుండానే ప్రజలకి ఎంతో న్యాయం చేసేవాడు, ఎన్నో స్కీమ్స్ తీసేవారు. మనం చూసాము 10 ఏళ్ళ పాటి రాష్ట్రం ఎలా ఉండేనో సుభిక్షంగా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. రాబోయే రోజుల్లో మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ పక్కా వస్తుంది, ప్లస్ మా కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. ఇది మళ్ళీ గుర్తు చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.